విజయమ్మ చంటి అయితే సింధూరాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. రా అని చెప్పేసి చంటి అయితే సింధూరాన్ని చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. నేను రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర. అలా చేయి వదిలించుకొని చంటి చేయి వదిలించుకొని చంచలమ్మ వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, అత్తమ్మ దగ్గరే ఉంటాను, నేను మీతో రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక విజయం అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏం చేయమంటారో చంచలమ్మ గారు, మీరే చెప్పండి. నా కోడలు రమ్మంటే రానని చెప్తుంది. నేను నా కొడుకు కోడల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ మా కోడలు రానంటుంది. దానికి తీర్పు మీరే ఇవ్వాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అయితే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సింధూరాతో అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తమ్మేనా ఇలా నాతో అంటుంది అని అయితే చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వైపు సింధూర అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. విజయమ్మ, చంచలమ్మ గారండి, మీరే చెప్పండి, నా కోడల్ని ఇంటికి పంపించమని అని అనేసరికి మీ చేతుల మీదుగా మీరే నా సింధూరని నా చేతిలో పెట్టి నా దగ్గరికి పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు అప్పగించండి సింధూరాని అని చంచలమ్మ అనేసరికి, చంచలమ్మతో విజయమ్మ అనేసరికి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సింధూరాన్ని తనకితో విజయంతో పంపడానికి రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి సింధూర ఏంటి రానంటుంది అని చంటి షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూరాన్ని అయితే చంచలమ్మ పంపడానికి రెడీ అవుతూ ఉంటుంది.